there are leaders like Jagan Mohan Reddy who have thought and have become in their minds the provider rather than being the leader. There is a huge difference between being an elected leader and started to think yourself as a provider. దురదృష్టి ఉదయం పేపర్లో చూశాను, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక లీడర్, ఆయన ప్రొవైడర్, లీడర్కి ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు. నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో దీర్ఘకాలికమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడర్. ఇవాళ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. నువ్వు చెప్పిన ప్రొవైడరు, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత ప్రోగ్రెసిము, దాని అంటే అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న పారామీటర్స్ కంటే ఇవాళ పారామీటర్ పెరగడానికి కారణం అది. ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండేది పావర్టీ, ఇప్పుడు ఏ ర్యాంకులు ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంకులకు వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ వచ్చి దేశంలో ఇవాళ కేరళని మించిపోయిన, ఆంధ్ర రాష్ట్రం మించిపోతున్న నేపథ్యం వాస్తవా కాదా? లేదు, జీడిపి తీసుకుంటే 16వ స్థానంలో ఉంది, ఈరోజు 4వ స్థానంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. లేదా అవునా? వాస్తవం కాదా? అవునా? ఇవన్నీ ఎలా వస్తాయి? ఏదో పాతాలపై మంత్రాలతో వస్తాయా? లేదు చంద్రబాబు నాయుడు లాగా మేనేజ్మెంట్ చేసుకుని వస్తాయా? నువ్వు ఏదైనా చంద్రబాబు నాయుడు తాళం కొట్టుకోవాలనుకుంటే కొట్టుకో, మాకు అభ్యంతరలే. ఆయన ఇంద్రుడు చంద్రుడిని పొగుడుకో, కానీ భాష మీద మాత్రం ఉండాలి. చెప్పు, టెల్ మీ, ఏమనుకుంటున్నాను నీ ఉద్దేశంలోను? నీకు ప్యాకేజీలు సెట్ అయ్యి నీకు నీ మాట వింటే వాళ్ళు చంద్రులు చంద్రులు. మరి ఆయన బీహార్లో వచ్చి పాదయాత్ర చేసి బీహార్ పరిపాలిస్తానని బయలుదేరాడు కదా. జనం అంత అమాయకులు అనుకున్నారా ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఏమో అనుకోవడానికి? ఎందుకు బయటికి పొమ్మన్నారు అక్కడ నుంచి? చెప్పడం ఈజీ, చేయడం కష్టం, ఆచరించడం కష్టం. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తారో అదే ఆచరిస్తారు. అదే అతనిలో ఉన్న కఠోరమైన దీక్షతో చేస్తే అదే అతనిలో ఉన్న బ్యూటీ, కమిట్మెంట్. అందుకే ఇవాళ రాష్ట్రం ముందుకు చేసింది.